నిశ్శబ్దం అంటే నీలో ఉన్న శబ్దం. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటావో, శ్వాసను గమనించి, అప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క శబ్దాలన్నీ కూడా బయటకు రావడం జరుగుతుంది. ఓకే, చాలా మంది ధ్యానం చేసినప్పుడు నాకు ఆ శబ్దం, నా చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు, నన్ను ఎవరో టచ్ చేస్తున్నట్టు రకరకాల అనుభవాలు చెప్తూ ఉంటారు. ఓకే, అలాగే కొంతమందికి లోపల నుంచి వాళ్ళ యొక్క సోలు మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ శబ్దాలే. ఈ శబ్దాలన్నీ మీకు ఎప్పుడు అంటే బయట ఉన్న శబ్దాలన్నీ ఆపేసినప్పుడు, అప్పుడు నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటే నీ యొక్క శబ్దం బయటకు వస్తుంది. ఓకే, కాబట్టి నువ్వు ఎంత త్వరగా బయట శబ్దాలకు దూరంగా ఉంటే, ఆపేస్తే, అప్పుడు నీ యొక్క శబ్దాలు ఏదైతే వస్తుందో అదే నిశ్శబ్దంగా నీకు తెలుస్తుంది. ఓకే, ఇంకా ఆలస్యం చేయొద్దు. రేపు అన్నది నీది కాదు. ఒక తర్వాత భవిష్యత్తు ఏంటన్నది నీకు తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే నీది. ఓకే, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావో అదే నీ భవిష్యత్తుది అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే అర్జెంటుగా కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి. అప్పుడు నీ యొక్క శబ్దాలన్నీ బయటికి ఒకదాని తర్వాత బయటకు వస్తూ ఉంటాయి. అది అసలైన కథ. అది నీ అసలైన నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన పనే అది మెయిన్. ఓకే, నువ్వు అది మర్చిపోయి ఏయో శబ్దాలు వింటున్నావు. ఓకే, కాబట్టి బయట శబ్దాలు ఆపేసి నీ శబ్దాన్ని నువ్వు వింటే అప్పుడు ఈ మనిషి కాస్త మాధవుడిగా మారే మారడానికి ఉపయోగపడేవి ఈ శబ్దాలన్నీ కూడా. కాబట్టి నువ్వు ఎన్ని శబ్దాలు వింటే అన్ని మంచిది. ఓకే, కాబట్టి త్వరగా నీ గదిలోకి నువ్వు వెళ్ళిపో. ఓకే, నీ శబ్దాలు ఏంటో నువ్వు చూసుకో, పక్కోళ్ళ శబ్దాలు కాదు. ఓకే.